నమస్కారం అండి. నెక్స్ట్ కంటిన్యూ క్లాస్. రాజ్యాంగం సవరణ పద్ధతులు 3 రకాలు. మూడింట్లో మొదటిది సాధారణ మెజార్టీ పద్ధతి, 18 అంశాలు. దానిలో మనం కంటిన్యూ 13 అంశం నుంచి చెప్పుకుంటాం. 12 అంశాలు ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. 13వ అంశంలో 327 ఆర్టికల్ అంటే పార్లమెంటులో రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం అనే అంశాన్ని సాధారణ మెజార్టీ పద్ధతిలో సవరించవచ్చు. 327 ఆర్టికల్ పార్లమెంట్లో రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం అనేటువంటి అంశం. నెక్స్ట్ 82 ఆర్టికల్ ప్రకారంగా డీలిమిటేషన్ నియోజకవర్గాల నిర్ణయం అనే అంశాన్ని కూడా సాధారణ మెజార్టీ పద్ధతిలో పార్లమెంట్ సవరించవచ్చు. 240 ఆర్టికల్ ప్రకారంగా కేంద్ర పాలిత ప్రాంతాల విషయం, యూనియన్ టెరిటరీ విషయాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా సాధారణ మెజార్టీ పద్ధతిలో సవరించవచ్చు. 5వ షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ పరిపాలనా విధాన విషయాలు కూడా మనకి సాధారణ మెజార్టీ పద్ధతిలో పార్లమెంట్ సవరించవచ్చు. 6వ షెడ్యూల్ 4 రాష్ట్రాల్లో ఎస్టీల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు. 135 ఆర్టికల్ ప్రకారంగా సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని విస్తరించడం అనేటువంటి అంశం. ఈ అంశాలన్నీ కూడా టోటల్గా 18 అంశాలను సాధారణ మెజారిటీ పద్ధతిలో హాజరై ఓటు వేసినటువంటి వారిలో మెజారిటీ వస్తే సరిపోతుంది. సాధారణ మెజారిటీ పద్ధతిలో 18 అంశాలను మనకి సవరించవచ్చు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించండి. సాధారణ మెజారిటీ పద్ధతి. ఇక రెండవది ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి స్పెషల్ మెథడ్ అంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ అవసరం. ఈ అంశంలో అంటే ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతిలో పార్లమెంటులో 2/3 మెజారిటీ వస్తేనే ఈ అమెండ్మెంట్స్ అనేటువంటి జరుగుతాయి. ఇక్కడ ఏ అంశాలు వస్తాయి అంటే సాధారణ మెజారిటీ పద్ధతి, ద్విపక్ష మెజారిటీ పద్ధతిలో సవరించేవి మినహా మిగిలిన అన్ని అంశాలు కూడా ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతిలో సవరించాలి. అవి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశిక నియమాలు అనేటువంటి అంశాన్ని మీరు గమనించండి. ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి అంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ అవసరం. దీనిలో ఏ అంశాలు అమెండ్ చేయొచ్చు అంటే సాధారణ మెజారిటీ పద్ధతి, ద్విపక్ష మెజారిటీ పద్ధతిలో సవరించే అంశాలు మినహా మిగిలిన అంశాలన్నీ కూడా మనం ఇక్కడ సవరించవచ్చు. ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశిక నియమాలు. సాధారణ మెజారిటీ పద్ధతిలో ఎన్ని అంశాలు సవరించుకుంటున్నామంటే 18 అంశాలు. ద్విపక్ష మెజారిటీ పద్ధతిలో ఎన్ని అంశాలు సవరిస్తున్నామంటే 7 అంశాలు. ఈ 18, 7 మినహా మిగతా అన్ని అంశాలు ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా సవరించవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ ద్విపక్ష మెజారిటీ పద్ధతి. ద్విపక్ష మెజారిటీ పద్ధతిలో మనకి 7 అంశాలు ఉన్నాయి. ఈ 7 అంశాలను కూడా ద్విపక్ష మెజారిటీ పద్ధతిలో ఏ విధంగా మనం అమెండ్ చేసుకుంటాము అనేటువంటి చూస్తే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే రాజ్యాంగంలో ఉండేటువంటి సమాఖ్య లక్షణాలను అమెండ్ చేయాలి అంటే, సవరించాలి అంటే మనకి ఖచ్చితంగా ద్విపక్ష మెజారిటీ పద్ధతిలోనే సవరించాలి. ద్విపక్ష మెజారిటీ పద్ధతి అంటే పార్లమెంటులో 2/3 మెజారిటీతో పాటు సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలలో అంటే 28 అంటే 14 అంటే 15 సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో కూడా సాధారణ మెజారిటీ కూడా రావాలి. పార్లమెంట్లో 2/3 మెజారిటీతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభల్లో సాధారణ మెజారిటీ 15 రాష్ట్రాల కంటే ఎక్కువ రావాలి, సగం కంటే ఎక్కువ రావాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం? ద్విపక్ష మెజారిటీ పద్ధతి అని అంటాం. ఈ పద్ధతిలో 7 అంశాలు మనం అమెండ్ చేసుకోవడం జరుగుతుంది. మొదటిది 54వ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి యొక్క ఎన్నిక. రెండవ అంశం 55వ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం. ఈ 2 అంశాలు కూడా ఒకటే. 54, 55 రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేటువంటిది ద్విపక్ష మెజారిటీ పద్ధతిలో మాత్రమే సవరించగలం. 73, 162 ఆర్టికల్స్ ద్వారా కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక శాఖల అధికార పరిధిని
పెంచే విషయాన్ని కూడా ద్విపక్ష మెజార్టీ పద్ధతిలోనే సవరించాలి. 73, 162 ఆర్టికల్ కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక శాఖల అధికార పరిధిని పెంచేటువంటి అంశం. నెక్స్ట్ 5వ భాగంలో 4వ అధ్యాయం 124 నుండి 147 వరకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు అంశాలు పరిధిని పెంచేటువంటి అంశం. 6వ భాగంలో 5వ అధ్యాయం 214 to 232 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు మార్పులు చేయాలన్న ద్విపక్ష మెజార్టీ పద్ధతి. 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల జాబితా. 4వ షెడ్యూల్లోని రాజ్యసభకు రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల నుండి కేటాయించే సీట్ల సంఖ్య మార్పుకు సంబంధించి ద్విపక్ష మెజార్టీ పద్ధతి. 368 ఆర్టికల్ ప్రకారంగా రాజ్యాంగ సవరణ అంశాలకు సంబంధించి కూడా ద్విపక్ష మెజార్టీ పద్ధతిలోనే మనం సవరించాలి.